అందరికీ నమస్కారం. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ కృష్ణ తేజ. నా పేరు కృష్ణ తేజ అండి. 2015 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమన్నారు. ఐ జస్ట్ థాట్ ఐ విల్ షేర్ వన్ ఆఫ్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎడ్యుకేషన్. అందరిలానే నేను 10th టాపర్ని అయ్యాను, ఇంజనీరింగ్ టాపర్ని అయ్యాను. 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ టాపర్ని అయిన తర్వాత ఆంధ్రాలో ప్రతి స్టూడెంట్లానే నాకు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో లక్షల్లో శాలరీతో ఒక మంచి జాబ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా జాబ్ చేస్తున్న టైంలో ఆ దేవుడు నాకు ఒక రూమ్మేట్ని ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మా రూమ్మేట్కి అనమాట ఐఏఎస్ అవ్వాలన్న ఒక కోరిక. ఒకరోజు మా రూమ్మేట్ నాతో చెప్పాడు, తేజ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అని చెప్పాడు. నేను వెంబటనే ఏంటి ఐఏఎస్ అని అడిగాను. వెంబటనే వాడు నాతో అన్నాడు, జిల్లా కలెక్టర్ అవ్వాలని ఉంది అన్నాడు. నేను అప్పుడు వాడిని అడిగా, ఏంటి దాని ప్రత్యేకత, ఇక్కడ నీకు మంచి శాలరీ వస్తుంది కదా అంటే, అప్పుడు ఫస్ట్ టైం వాడు చెప్పాడు, ఒక ఐఏఎస్ అవుతే, ఒక జిల్లా కలెక్టర్ అవుతే జనాలకి ఏ విధంగా సేవ చేయొచ్చు అని చెప్పేసి. వాడు నిజం చెప్పాలంటే నన్ను మోటివేట్ చేసి వాడితో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ చదవటం కోసం జాయిన్ చేశాడు. నేను వాడు ప్రతిరోజు ఈ ఐఏఎస్ కోసం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకొని రావటం జరిగింది. నేను ఎప్పుడైతే రోజు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి వస్తున్నానో నాకు చిన్నగా అర్థమైంది, ఐఏఎస్ ఒక ఉద్యోగం కాదు, ఒక సేవ అని. నేను కూడా చాలా నీట్గా, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఐఏఎస్ ఎగ్జామ్కి చదవటం మొదలుపెట్టాను. అలా ఫస్ట్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. నేను ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను, నాకు జాబ్ చేసే టైంలో బాగా చదువుకోవటానికి టైం దొరకపోవటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనుకొని నేను జాబ్ రిజైన్ చేసి నెక్స్ట్ 1 year మొత్తం 24 గంటలు ఐఏఎస్ కోసమే ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. సెకండ్ టైం నేను ఫెయిల్ అయ్యా. సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను, నేను 10th టాపర్ని, ఇంటర్మీడియట్ టాపర్ని, ఇంజనీరింగ్ టాపర్ని, నేను ఎలా ఫెయిల్ అవుతాను, ఇది ఒక బ్యాడ్ లక్ అయ్యి ఉంటుందని చెప్పి ఇంకొక సంవత్సరం 24 గంటల ఐఏఎస్ కోసం చదివి ఇంకొక సంవత్సరం చదివిన తర్వాత 3వసారి ఐఏఎస్ ఎగ్జామ్ రాశా. 3వసారి కూడా నేను ఫెయిల్ అయ్యా. మీరందరూ అబ్జర్వ్ చేస్తే ఆ దేవుడు నాకు జీవితంలో 3 పెద్ద సక్సెస్లు ఇచ్చాడు. 10వ తరగతి పెద్ద సక్సెస్ అయింది, ఇంటర్మీడియట్ పెద్ద సక్సెస్, ఇంజనీరింగ్ పెద్ద సక్సెస్. వెంబటనే అదే దేవుడు నాకు జీవితంలో 3 ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చాడు. ఐఏఎస్ 1వసారి ఫెయిల్ అయ్యాను, 2వసారి ఫెయిల్ అయ్యాను, 3వసారి ఫెయిల్ అయ్యాను. ఎంత తెలియగలవాడికైనా 3 సార్లు ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత వాళ్ళలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా కిందకి వెళ్ళిపోతాయి, వాడి మోటివేషన్ లెవెల్స్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. నాకు అసలు అర్థం కాలేదు, నేనేంటి, నాకేంటి 3 సార్లు ఫెయిల్యూర్ రావటం ఏంటి అని చెప్పేసి. దాదాపు 1 నెల నాలో నేను చెక్ చేసుకున్నాను, ఎందుకు నాకు ఈ ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్పేసి. ఆ నెల రోజుల్లో నాలో నాకు ఒక తప్పు కూడా కనిపించలేదు. తర్వాత ఇంకొక నెల రోజులు నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ని అడిగాను అనమాట, అరే మీకు తెలుసు కదా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, మీకు తెలుసా నేను ఎందుకు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాను అని అడిగా. ఫ్రెండ్స్ అందరు నాతో ఉంటారు, తేజ నువ్వు తెలియగలవాడివి, నీకు బాగా గుర్తుంటాయి, నీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఎక్కువ, మాకు అర్థం కావట్లేదురా నీకు ఎందుకు ఫెయిల్యూర్ వస్తుందని చెప్పారు. దాదాపు 1 నెల నాకు నేను పరిశీలించుకుంటే నాకు ఒక తప్పు కనిపించలేదు. ఇంకొక నెల నా స్నేహితులను అడిగినా నాకు ఒక తప్పు కనిపించలేదు. ఇంక నేను ఒక డెసిషన్కి వచ్చాను, ఐఏఎస్ నాకు రావటం కొంచెం కష్టమే అని చెప్పేసి. ఆ డెసిషన్కి వచ్చిన తర్వాత నేను ఒక ఐటీ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేశాను. నాకున్న యూనివర్సిటీ క్రెడెన్షియల్స్కి నాకు వెంబటనే ఐటీ కంపెనీలో మంచి జాబ్ కూడా వచ్చింది. నాకు ఈ జాబ్ వచ్చిన విషయం నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పానమాట, అరే ఇంకా నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయట్లేదు, ఐటీ జాబ్కి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. నేను ఎప్పుడైతే ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పానో, నా ఫ్రెండ్స్ నుంచి ఈ విషయం నా శత్రువులకు కూడా వెళ్ళింది, నా ఎనిమీస్కి కూడా తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 6:30-7కి 3 నన్ను చూడటానికి నా రూమ్కి వచ్చారు. వాళ్ళు బెల్ కొట్టారు, నేను డోర్ ఓపెన్ చేశాను. నిజం చెప్పాలంటే వచ్చింది 3 శత్రువులు. వచ్చింది నన్ను పలకరించడానికి కాదు, నన్ను ఎక్కిరించడానికి అనమాట. సరే శత్రువులైనా సరే నా రూమ్ దాకా వచ్చారు కాబట్టి ఆ 3 లోపలికి రమ్మని చెప్పాను, కూర్చోమని చెప్పాను.
అందులో ఫస్ట్ శత్రువు నాతో కూర్చున్న తర్వాత, తేజ నువ్వు చాలా మంచి పని చేసావు, నీకు ఐఏఎస్ రావటం కష్టమే, నీకు ఐటీ జాబ్ చాలా కరెక్ట్ అన్నాడు. నేను ఓకే అని చెప్పా. రెండో శత్రువు అన్నాడు, తేజ నీకు ఐఏఎస్ అసలు రాదు, నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నాడు. నేను సరే అన్నా. మూడో శత్రువు అన్నాడు, తేజ నీకు ఐటీ జాబ్ కరెక్ట్ అన్నాడు. నేను సరే అన్నా. ఆ ముగ్గురు శత్రువులు నాతో మాట్లాడిన తర్వాత నేను ఆ ముగ్గురితో చెప్పాను, నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావటం కష్టమే అని. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు నాకు ఐఏఎస్ రావటం కష్టం అని. అప్పుడు ఫస్ట్ శత్రువు నాతో చెప్పాడు, తేజ ఏం లేదు, ఐఏఎస్ ఎగ్జామ్లో 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్, నీ హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు కదా, అందుకని నీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదని చెప్పాడు. వాడు చెప్పింది నిజమే, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు, కాకపోతే నాకు తెలియంది ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ కారణం వల్ల నాకు ఐఏఎస్ రావట్లేదన్న ఒక విషయం. రెండో శత్రువు నాతో చెప్పాడు, తేజ ఐఏఎస్ ఎగ్జామ్లో 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా, ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి సమాధానం నువ్వు 1వ పాయింట్ 2వ పాయింట్ 3వ పాయింట్ అని పాయింట్ వైజ్ రాస్తావు, కానీ ఐఏఎస్లో మంచి మార్క్స్ రావాలంటే ఒక విషయం మంచి లాంగ్వేజ్లో కథలాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, నీకు అది తెలియదు అని చెప్పాడు. వాడు చెప్పింది కరెక్టే. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఏదైనా క్వశ్చన్ ఇస్తే 1వ పాయింట్ 2వ పాయింట్ 3వ పాయింట్ ఎట్లా రాయాలో నాకు తెలుసు, కానీ ఒక విషయం మంచి భాషలో ఒక ఆర్ట్స్ స్టూడెంట్ రాసే విధంగా రాయటం నేను ఎప్పుడు నేర్చుకోలేదు, నాకు తెలియదు. మూడో శత్రువు చెప్పాడు, తేజ నువ్వు ఏం మాట్లాడినా చాలా సూటిగా మాట్లాడతావు, కానీ ఇంటర్వ్యూలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడితేనే మంచి మార్క్స్ వస్తాయి, అది నీకు తెలియదు, అందుకని నీకు ఐఏఎస్ రావట్లేదని చెప్పాడు. అట్లా 3 శత్రువులు నాకు 3 కారణాలు చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆ క్షణంలో నాకు జీవితంలో ఒక సత్యం అర్థమైంది. ఏంటి అంటే మన జీవితంలో పాజిటివ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఎవరిని అడగాలి? మన ఫ్రెండ్స్ని అడగాలి. అదే మన జీవితంలో నెగిటివ్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం అడగాల్సింది డైరెక్ట్గా వెళ్ళి మన శత్రువుల్ని. కారణం ఏంటి? మన శత్రువుల యొక్క పని ఏంటి? 24 గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ ఐడెంటిఫై చేయటమే మన శత్రువుల పని. సో మనకన్నా మనలో ఉన్న నెగిటివ్స్ ఎవరికి తొందరగా తెలుస్తాయి? మన శత్రువులకి. నాకు నా శత్రువుల కారణం వల్ల చాలా క్లియర్గా అర్థమైంది నాకు ఐఏఎస్ రాంది 3 కారణాలు. హ్యాండ్ రైటింగ్, నేను సమాధానం ఎలా రాస్తున్నాను అనే విషయం మీద, నేను మాట్లాడే విషయం మీద. వెంబటనే నేను మా నాన్నగారికి ఫోన్ చేశాను, నాన్నగారు నాకు ఇంకొక సంవత్సరం కూడా కావాలి, నేను ఇంకోసారి కూడా ఐఏఎస్ రాద్దామని. వెంబటనే మా నాన్నగారు తిట్టారనమాట, ఇంకేంటి 3 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవద్దు, వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు అని చెప్పి. తర్వాత మా అమ్మకి ఫోన్ చేశాను, మా అమ్మ కూడా తిట్టింది. అప్పుడు నేను మా అక్కకి చేసి మా అక్కని అడిగా, అక్క అమ్మని నాన్నకి కన్విన్స్ చేసి నాకు 1 సంవత్సరం ఇప్పించు, దాని తర్వాత మీరేం చెప్తే అది చేస్తా అని చెప్పా. మా అక్క మా అమ్మ మా నాన్నని కన్విన్స్ చేసి నాకు ఇంకో సంవత్సరం నాకు ఇప్పించింది. అట్లా నా చేతికి 1 సంవత్సరం టైం వచ్చింది. 3 కారణాలు వచ్చాయి. ఫస్ట్ కారణం హ్యాండ్ రైటింగ్. నేను హ్యాండ్ రైటింగ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒక రోడ్డు మీద ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని చెప్పి. నేను బండి తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసి బెల్ కొట్టాను. ఒక టీచర్ బయటకు వచ్చింది. నేను ఆ టీచర్ని అడిగాను, టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అడిగాను. వెంబటి నా టీచర్ అంది, ఇబ్బంది లేదండి, మీ అబ్బాయినో అమ్మాయినో తీసుకురండి, నేను నేర్పిస్తానంది. సో నేను అన్నాను, మా అబ్బాయికో అమ్మాయికో కాదండి, నాకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ఆమె షాక్ అయింది. ఇదేంటి 6 అడుగులుండి 25 వయసు ఉండి ఒకడు వచ్చి నన్ను హ్యాండ్ రైటింగ్ నేర్పించమంటున్నాడు అని చెప్పి. నేను ఆ టీచర్కి అర్థమయ్యే విధంగా చెప్పాను, టీచర్ నేను ఇట్లా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ అని. ఆమె నాకు 1 నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది. తర్వాత సంవత్సరం ప్రతిరోజు 2 గంటలు నేను హ్యాండ్ రైటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నేను నా ఆఫీస్లో నేను ఏమైనా ఫైల్ మీద రాస్తే మా క్లర్క్ కానీ నాతో పనిచేసే వాళ్ళు కానీ అడుగుతారు, సార్ ఇది ప్రింట్అవుటా హ్యాండ్ రైటింగా అని చెప్పి. ఆ విధంగా నేను నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను. రెండోది, ఒక సమాధానం, ఒక ఆన్సర్ ఎలా రాయాలనే విషయం. ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉంది, బాలలత మేడం అని చెప్పేసి. నేను ఆ మేడం ఇంటికి వెళ్ళి, మేడం నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో గైడ్ చేస్తారా అని అడిగాను. మేడం రేపు రా అంది. నేను రేపు వెళ్ళి మేడంని కలిసా. మళ్ళీ రేపు రా అంది. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేడంని కలిసా. అట్లా 1 వీక్ మేడం నెక్స్ట్ డే అంది. నేను మేడం చెప్పిన స్థలంలో మేడం చెప్పిన సమయానికి వెళ్ళి మేడంని కలిసా. 7వ రోజు మేడం చెప్పింది, కృష్ణ నాకు అర్థమైంది నువ్వు ఒక కమిటెడ్ స్టూడెంట్ అని, నేను ఒక పని చెప్తా, నేను నీకు 365 ఎగ్జామ్స్ పెడతాను,
ప్రతి ఎగ్జామ్ 3 గంటలు. ప్రతి ఎగ్జామ్ ఎర్లీ మార్నింగ్ 4ంటికి మా ఇంటికి వచ్చి రాయాలి. నువ్వు 4ంటికి వచ్చి 7 దాకా రాయాలి. ఏదైనా కారణం వల్ల నువ్వు ఒక ఎగ్జామ్ రాయకపోయినా, ఒక ఎగ్జామ్ లేట్గా రాసినా అది నీ లాస్ట్ ఎగ్జామ్ అవుతుందండి. సో నేను మేడం చెప్పిన విధంగా 1 సంవత్సరం ప్రతిరోజు మేడం ఇంటికి 4ంటికి వెళ్ళి 3 గంటల ఎగ్జామ్ 365 రోజులు రాశాను. నేను 365 రోజులు ఎప్పుడైతే ఎగ్జామ్ రాశానో ఆటోమేటిక్గా ఒక సమాధానం మంచి భాషలో కథలాగా ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది. అదేవిధంగా నా మాట తీరు మార్చుకోవటం కోసం ఆల్రెడీ ఐఏఎస్ చదువుతున్న పిల్లలకి నేను కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. నేను ఎప్పుడైతే పిల్లలకి టీచర్గా అయ్యి కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో నాకు వెంబటిన అర్థమైంది ఒక విషయం, ఎదురు వ్యక్తికి బాగా అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలని. అట్లా 1 సంవత్సరంలో నేను ఈ 3 కారణాలని ఓవర్కమ్ చేసి 4వసారి ఐఏఎస్ కోసం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, క్లియర్ చేశాను. అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను, క్లియర్ చేశాను. ఐ గాట్ ఆల్ ఇండియా 66 ర్యాంక్. సో దాని తర్వాత ఐ గాట్ కేరళ క్యాడర్. సో ఫస్ట్ 9 years ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ కేరళ. అలా నేను అలపిలో 2 years సబ్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత 4 years కేరళ టూరిజం డైరెక్టర్గా. ఐ వాజ్ ద యంగెస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం అండ్ ద లాంగెస్ట్ సర్వైవింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ కేరళ టూరిజం ఫర్ 4 years. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అలపి అండ్ దెన్ ఐ వర్క్డ్ ఇన్ త్రిశూర్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ త్రిశూర్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మీ అందరికీ తెలుసు ఐఏఎస్ జీవితంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్. నేను 2015లో ఐఏఎస్ అయినప్పటి నుంచి నేను బాగా ఎదురు చూస్తున్న ఒక నిమిషం, నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతాను అని చెప్పేసి. అట్లా 2015 నుంచి నేను ఎదురు చూస్తుంటే 2022 ఆగస్టు 2వ తారీఖు నాకు ఈవినింగ్ 7:30కి ఒక ఫోన్ వచ్చింది, రేపు పొద్దున వెళ్ళి అలపిలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకో అని చెప్పేసి. అట్లా ఆగస్టు 3వ తారీఖు 2022 నేను అల్లపురాలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక క్షణం, నేను జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్లో సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉండొచ్చు అని చెప్పేసి. అట్లా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక క్లర్క్ ఒక ఫైల్ పట్టుకుని ఒక క్యాబిన్లోకి వచ్చింది. నేను క్లర్క్ని అడిగాను, ఏంటి ఆ ఫైల్ అని చెప్పేసి. అప్పుడు ఆ క్లర్క్ చెప్పింది, సార్ వర్షాలు పడుతున్నాయి కదా, రేపు పిల్లలకి హాలిడే ఇచ్చే ఫైల్ సార్ అంది. సో నా జీవితంలో జిల్లా కలెక్టర్గా నేను సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏంటయ్యా అంటే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం. నార్మల్లీ పిల్లలకి హాలిడే ఇస్తేనే వాళ్ళు భయంకరంగా సంతోషంగా ఫీల్ అవుతారు. అది ఫస్ట్ ఫైల్, ఫస్ట్ సిగ్నేచరే హాలిడే ఇస్తే దే వర్ వెరీ వెరీ హ్యాపీ. సో జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఫైలే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. సో అలపిలో ఉన్న పిల్లలందరూ నన్ను చాలా హ్యాపీగా థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య అని చెప్పేసి ఫేస్బుక్లో దే స్టార్టెడ్ షేరింగ్ దేర్ హ్యాపీనెస్ దట్ ఐ డిక్లేర్డ్ ఎ హాలిడే టు దెమ్. అట్లా ఒక 2 weeks తర్వాత ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. నేను అడిగాను, ఏంటమ్మా ఇంటికి వచ్చావు అంటే, అమ్మాయి చెప్పింది, అందరూ మిమ్మల్ని కలెక్టర్ మామయ్య అని పిలుస్తున్నారు కదా, సో నేను కూడా ఒక చనువు తీసుకొని మిమ్మల్ని ఒక సహాయం కోసం వచ్చాను అంది. ఏం సహాయం కావాలి అన్నాను. అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక, కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట. అప్పుడు నేను అడిగాను, ఏం కావాలి అంటే, నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అండి, నేను ట్రై చేస్తానని చెప్పి. అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో అయిన శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశా, ఇట్లా ఒక అమ్మాయి ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలకు కావాల్సిన ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజ్లో పే చేశారు. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది. సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. ఆ న్యూస్ చదివి నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది. ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు, వాళ్ళు నాతో చెప్తున్నారు, మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను, నేను అలపికి జిల్లా కలెక్టర్గా
టైంలో అలపిలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి నేను ఆ మనసులో మాట అనుకున్నప్పుడు నాకున్న ఒక ఊహ ఏంటంటే ఒక 20-30 మంది పిల్లలకి అయి ఉంటారు అమ్మా నాన్న చనిపోయిందని. కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలపిలో కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయిన పిల్లలు 20-30 కాదు, 100 కాదు, 200 కాదు, 293 మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపిలో అమ్మా నాన్న చనిపోయారు. కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను. 6 నెలల్లో 293 మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలపి నుంచి మారి త్రిశూర్లో ఛార్జ్ తీసుకున్నాను. సో ఒక మాటలో చెప్పాలంటే అలపిలో దెర్ ఇస్ నో కోవిడ్ ఆర్ఫన్ హూ కెన్ డిస్కంటిన్యూ హిస్ స్టడీస్ బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్. సో అలపి నుంచి నేను త్రిశూర్కి వెళ్ళంగానే అగైన్ పిల్లలందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎందుకంటే అలపిలో కోవిడ్ అందరికీ నేను హెల్ప్ చేశాను కాబట్టి త్రిశూర్లో కూడా. సో త్రిశూర్లో 609 పిల్లలు ఉన్నారనమాట. ఈ 609 పిల్లలకి కూడా వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని నేను వాళ్ళకి ఇచ్చేశాను. సో టోటల్ చూసుకుంటే అలపి అండ్ త్రిశూర్ అరౌండ్ 1000 పిల్లలకి మేము హెల్ప్ చేశాం. ఈ విషయం ఇక్కడ దాకా వచ్చి మీ అందరికీ చెప్పే కారణం ఏంటంటే ఈ 1000 మందిలో దాదాపు ఒక 100-150 మంది సహాయం చేసింది మీ రొటేరియన్సే. So I thought I should thank all of you for being part of this journey. నా ఒక జర్నీలో మీరందరూ భాగం అవటం వల్ల I thought I should share and I should personally thank the fraternity of Rotarians for coming forward and support. And చాలా కొంత టైంలో ఒక్కొక్కరు ఇండివిజువల్గా స్పాన్సర్ చేశారు, కొన్నిసార్లు రోటరీ యాజ్ ఎ బ్రాంచెస్గా స్పాన్సర్ చేసినాయి, బట్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ వెల్కమింగ్ హ్యాండ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఉన్న ప్లేస్లో కూడా ఇదే ఒక అవసరంతో పిల్లలు ఉన్నారు. అలపిలోనే కాదు పిల్లలకి అమ్మా నాన్న చనిపోయింది, త్రిశూర్లోనే కాదు పిల్లలకి కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయింది, ఈవెన్ విజయవాడలో కూడా నాకు తెలిసి ఇదే ఒక పరిస్థితి ఉంటుంది, గుంటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, మీరున్న ఏరియాస్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై టు సపోర్ట్ దిస్ చిల్డ్రన్. దెర్ ఆర్ దిస్ చిల్డ్రన్, ఓకే, కోవిడ్ కారణం వల్ల ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. సో దే నీడ్ యువర్ సపోర్ట్. లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హోప్ I made it short and interactive. Thank you so much. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.